శుభం అండి అందరికీ. ఇవాళ 6వ అధ్యాయము దావీదు భక్తుడు రాసిన కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు ఆదరుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా ఆదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయు వారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపమునకు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. ఈ దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో దేవుడుకి తంతి వాద్యంతో పాడదగిన కీర్తన ఇది. దేవుడిని విన్నవించుకుంటున్నాడు దావీదు భక్తుడు కృప కొరకు. ఇది కృప కొరకు ప్రార్థించాడు. దేవుని కృప కోసం, దేవుని కృపల కోసం వేడుకున్నాడు. కాబట్టి ఈ మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుని ఏమని వేడుకుంటున్నాడంటే, నీ కోపం చేత నన్ను గద్దింపకు ప్రభువా, దేవా నన్ను గద్దింపకు, నీ కృతితో నన్ను శిక్షింపకు, నీ శిక్ష నా మీదకి తీసుకురాకు, నన్ను గద్దింపకు అని వేడుకుంటున్నాడు మొదటి వచనంలో. మీరు రెండో వచనంలో మనం చూసినట్లయితే, కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. కరుణ కోసం దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవా, నీ కరుణను నన్ను కరుణించుము యేసయ్యా అని. నన్ను కరుణించు, నన్ను బాగు చేయి యేసయ్యా, నన్ను బాగు చేయి యేసయ్యా, నా ఎముకలు అదలుచున్నవి, నన్ను బాగు చేయి యేసయ్యా, నన్ను ముట్ట యేసయ్యా అని దేవుడిని ప్రాధేయపడుతున్నాడు. ఇది కీర్తనలో దేవుని కృప కోసం వేడుకుంటున్నాడు దావీదు భక్తుడు. దేవుని కృప కావాలి, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని అంటున్నాడు. నన్ను విడిపించుము అంటున్నాడు. నన్ను కాపాడము అంటున్నాడు దేవుడికి. దావీదు భక్తుడు అంటే అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మరణమైన వారికి నన్ను గురించి జ్ఞాపకం లేదు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారా? వాళ్ళలో జీవం ఉంటుందా? జీవం ఉండదు. కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. కాబట్టి వారు స్తుతించలేరు, నిన్ను గురించి చెప్పలేరని దేవుడికి విన్నవించుకుంటున్నారు. పాతాళంలో కానీ, అలాగే మూలుగుచున్నాను, నేను అలసి ఉన్నాను, చాలా ఈ బాధ చేత ఈ కృంగి ఉన్నాను, నాకున్న సమస్యల చేత, శత్రు భయం చేతను, వీటి అన్నిటి నుంచి కూడా నన్ను విడిపించు, నన్ను విడుదల ప్రసాదింపచి, నాకు రక్షణ దయచేయి, నీ కాపుదల ఉంచు అని దేవుడిని ప్రాధేయపడుతున్నాడు, విన్నవించుకుంటున్నాడు. కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది అంటే, ఇక్కడ తన పడక మీదనే కన్నీళ్లు విడుచుచున్నాడు. అంటే ఆ నీళ్ళు కొట్టుకొని పోవాలంటే పడకల అంటే ఎంత నీళ్ళు ఉంటే కానీ కట్టుకొని పోవాలంటే అంతగా ఏడుస్తున్నాడు దావీదు భక్తుడు దేవుని ఎదుట తనకు దేవుని కృప కోసం. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. విచారిస్తున్నాడు దేవుడి కృప కోసం, కనికరి కోసం, దేవుడి ఆదరణ కోసం. కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయు వారిలా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోవుడి. అంటే దేవుడికి ఏది ఇష్టమో అది చేయాలనుకుంటున్నాడు. పాపం నుండి విడుదల, పాపం చేసే వారితో సహవాసం చేసే వారిగా లేడు, వారి నుండి దూరం అయిపోతున్నాడు. యెహోవా విన్నపము ఆలకించి ఉన్నాడు. నా ప్రార్థన ఆలకించుము. నా శత్రువులను సిగ్గుపడి బహుగా అదురుచున్నారు.
వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. అకస్మాత్తుగా వాళ్ళకి సిగ్గు వస్తే వారు మన మీదకి రారని చెప్పేసి దేవుడి విశ్వాసంతో దేవుడిని కృప కోసం వేడుకుంటున్నాడు. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు మొదటి నుండి కూడా దేవుని కృప కోసం వేడుకున్నాడు. నన్ను గద్దింపకము యేసయ్యా, నన్ను శిక్షింపకము యేసయ్యా, నన్ను కరుణించు యేసయ్యా, నా బాగు చేయము యేసయ్యా అని వేడుకుంటున్నాడు. దేవుడిని నన్ను విడుదల ప్రసాదింపచేసి నన్ను రక్షించేసయ్యా అని వేడుకుంటున్నాడు. దీంట్లో మనం చూసినట్లయితే నీ కృప కనికరముల కోసం నేను వేచి ఉన్నాను, నీ కృప కనికరములు నా ఉంచుమేసయ్యా అని దేవుని వేడుకుంటున్నాడు. కృప సత్యము వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. మనం సామెతల గ్రంథం 16:6 చూసినట్లయితే కృపా సత్యము, ఎక్కడైతే కృపా సత్యము ఉంటుందో అక్కడ మనకి దోషమునకు ప్రాయచిత్తం జరుగుతున్నది అని అంటారు. అంటే మనం చేసిన తప్పిదములు, మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ఆయన కృప ద్వారా మనం రక్షింపబడి ఉన్నాము. కాబట్టి ఆ రక్షణ ద్వారానే మనం మోక్షానికి వెళ్ళే మార్గం ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు కనికరములు గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనం చూసినట్లయితే కనికరం గలవారము ధన్యులు, వారు కనికరము పొందుదురు అని వాక్యంలో సెలవిచ్చింది మత్తయి సువార్త 5:7. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదుము అంటున్నారు. అంటే మనం పాపంలో ఉన్నప్పుడే మనల్ని కనికరించింది ఆయన దయ. కాబట్టి ఆ దయ ద్వారానే ఆయన కృప ద్వారానే మనం ఉచితంగా పొందుకున్నాం. మనం అర్హులం కాము ఆయన కృపను పొందుకోవడానికి. ఎందుకంటే మనం అందరం ఎన్నో పుట్టుకతోనే పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన కృప ద్వారానే మనం ఆ యోగ్యతలు మనకు లేదు, అయినప్పటికీ ఆయన కృప ద్వారా మనల్ని కనికరించి కృప చూయించి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదాము. కాబట్టి మన శక్తి వల్ల కాదు, మన నీతి వల్ల కాదు, మనుషుని నీతి, మనుషుని సహాయం, మనుషుని నీతి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడలేదు. కానీ కేవలం దేవుని కృప ద్వారా మనం ఆయనని చేరుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే రోమపత్రికలో 9:16 చూసినట్లయితే మీరు ఇక్కడ ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. కరుణ అనేది దేవుడు చూపించే కృప. ఆ కరుణని ఎవరు కూడా త్రోసివేయకుండా ఆయన కరుణని స్వీకరించినట్లయితే మనకు కూడా రక్షణలో భాగ్యం, పరలోకంలో భాగ్యం ఉంటుంది. ఈ లోకంలో ఈ పాపం నుండి విడుదల కలుగుతుంది, ఈ లోకంలో ఈ అనారోగ్యం నుండి విడుదల కలుగుతుంది. కాబట్టి ఆయన ఉచితమైన కనికరాన్ని పొందడానికి ఆయన రెక్కల కింద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యంలో ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుని కృప కొరకు కనిపెట్టడం. దేవుని కృప కొరకు ఉదయాన్నే కనిపెడుతున్నాడు. నన్ను శిక్షించకు, నన్ను గద్దింపకము, నన్ను కరుణించుము యేసయ్యా, నన్ను బాగు చేయము, నన్ను విడిపించుము, నన్ను రక్షించుము అని దేవుని కనికరం కోసం, దేవుని కృప కోసం ప్రాధేయపడుతున్నట్లు ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ వాక్యంలో మీరు విని బ్లెస్ అయినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, రక్షక నైనా మాలోని మీరుండి నడిపించి వేడుకున్నాం. ఈ వాక్యం మాలోనైనా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించి వేడుకుంటున్నాం. ఎవరైతే ఎందరైతే విని కనికరింపబడాలో తండ్రి అయినా అది నీ కృప తండ్రి అయినా, కనికరించబడవలసిన వారికి కనికరం చూపించటకు కృప నిలుపు తండ్రి అయినా.
నీ ఆత్మలో నింపి దర్శించి నడిపించి వేడుకున్నాం, కనికరించి నడిపించి వేడుకున్నాం ఏసయ్య. పరిశుద్ధుడైన తండ్రి నీ నామానికి వాళ్ళతో చెల్లించుకుంటున్నాం ఏసయ్య. ఇవాళ తండ్రి అయినా మీరు మమ్మల్ని గద్దింపకున్నట్లు నేను మీరు మమ్మల్ని శిక్షింపకున్నట్లు తండ్రి నేను మేము నరకంలో పడకున్నట్లు తండ్రి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం ఏసయ్య. తండ్రి నేను యేసురాజు నిన్నే తీస్తున్నాం, నిన్నే గణపరుస్తున్నాం, మాలను ఉండి నడిపించి వేడుకుంటున్నాం, కాపాడువాడు వేడుకుంటున్నాం ప్రభు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదూరని వాక్యం సెలవిస్తున్నాం. కృపాసత్యము వలన దోషము ప్రాయశ్చిత్తము కలుగునున్నాం ప్రభు. మేము మా శత్రువులను క్షమించే ప్రకారం మా పాపలను క్షమిస్తున్నాం ప్రభు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నీ కనికరం కోసం నేను గోజాడుకుంటున్నాం ప్రభు. నేను మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, కృప చూపించమని వేడుకుంటూ, మీరే సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు పొందుకుంటూ మమ్మల్ని ఆదరించేవాడు నువ్వే. మా కష్టంలో దుఃఖంలో కూడా తండ్రి మాకు తోడై ఉండి నడిపించిన వాడా, నీకే సమస్త మహిమ గ్రంథ ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.